గయ్యాలి అత్త అనగానే అందరికీ సూర్యకాంతం గారే గుర్తొస్తారు. బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి ఇప్పటి వరకు ఆమె పేరు చెక్కు చెదరలేదు. అయితే తెరపై గయ్యాలిగా కనిపించినా ఆమె మనసు మాత్రం వెన్న. సూర్యకాంతం గారికి సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను ఆమె కుమారుడు వైద్యుడు అనంత పద్మనాభమూర్తి గారు తాసాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. మా అమ్మ గయ్యాలి కాదు, అనురాగ దేవత. నా భార్యను సొంత కూతురులా చూసుకునేది. పని మనిషి ఉన్నప్పటికీ తనే వంట చేసి వడ్డించేది. అమ్మ చాలా స్ట్రిక్ట్ గా ఉండేది. చదువుకునే సమయంలో చదువు, ఖాళీ సమయంలోనే ఆటలోని చెప్పేది. నాన్న అడ్వకేట్. అమ్మకు ఎప్పుడూ ఆంక్షలు పెట్టలేదు. సావిత్రి గారంటే అమ్మకు చాలా ఇష్టం. తనకు చాలా సహాయం చేసింది. అమ్మ చేతిలో దెబ్బలు తేని ఏకైక హీరోయిన్ జమున గారే. తనెప్పుడూ ఆమెకు కూతురుగానే నటించేది. గొప్ప నటీమణులందరూ ఆమె చేతిలో దెబ్బలు తిన్నవారే. అమ్మ చనిపోయిన ఏడాది పిచ్చి పట్టినట్లయింది. తను డయాబెటిక్, కిడ్నీ ఫెయిల్ అవడం వల్లే చనిపోయింది. ఇంకా కొన్నాళ్ళు బతికుండాల్సింది. అమ్మకు నెయ్యి అంటే ఇష్టం. అలాగే ఫ్రై చేసిన పదార్థాలంటే చాలా ఇష్టం. ఆహారం దగ్గర ఎటువంటి నియంత్రణ పాటించలేదు. డయాబెటీస్ రావడంతో డయాలసిస్ కూడా చేయించుకుంది. అప్పుడు గుండె సమస్య కూడా రావడంతో ఐసీయూలో చేర్చారు. దాదాపు 12 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొంది చివరకు పరమపదించింది. తనను చివరిసారి చూసేందుకు వచ్చిన అప్పటి తమిళనాడు సీఎం జయలలిత గారు అమ్మ పరిస్థితి నాకెందుకు చెప్పలేదు, ఇంకా మంచి వైద్యం ఇప్పించేదాన్ని కదా అంది. ఆ మాట చాలా కాలం మర్చిపోలేకపోయాను. అంత్యక్రియలకు ఎంతో మంది స్టార్స్ వచ్చారు. ఇప్పుడున్న మహిళలు ధైర్యంగా ఎలా మాట్లాడాలి, ఎలా పోరాడాలి అన్న విషయాలను అమ్మ సినిమాల ద్వారా నేర్పించిందని పద్మనాభమూర్తి గారు చెప్పుకొచ్చారు.